శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నిత్య భగవద్గీత చదువుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈవేళ మనం ఆత్మ సంయమ యోగం 6వ అధ్యాయమనందు 22వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాదికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే. భగవానుడు చెబుతూ ఉన్నాడు, సుఖమెట్టిది, అనంతమైనది, ఇంద్రియ అతీతమైనది, నిర్మల బుద్ధిచే గ్రహింపదగినది. బుద్ధి నిర్మలమగునప్పుడు అది తన ఉపాధి రూపమును కోల్పోయి ఆత్మాకారముగా పరిణమించును. అట్టి వినిర్మల బుద్ధిచే ఆత్మసుఖము అనుభూతము కాగలదు. అది ఇంద్రియములకు గోచరము కానిది. ఇంద్రియములకు దాసులై బహిర్ముఖ దృష్టి కలిగి ఉండు వారిచే అది ఎన్నడూనూ తెలియబడదు. అయితే ఆత్మసుఖము ఇంద్రియములకు గోచరము కానిదని చెప్పి మరల ఒకానొక ఇంద్రియమేయగు బుద్ధిచే తెలుసుకొనబడగలదని చెప్పుట పరస్పర విరుద్ధము కాదా అని కొందరు అనవచ్చు. కాదు. బుద్ధి అత్యంత శుద్ధమైనప్పుడు అది తన ఇంద్రియ రూపమును కోల్పోయి బ్రహ్మాకారముగానే పరిణమించిపోవును. అనగా ఉప్పు, కళ్ళు, వడగండ్లు సముద్రమున కలిసిపోయినట్లు మరియు బుద్ధి గ్రాహ్యమని చెప్పుట వలన ఆత్మ ప్రతి వారి చేతను గ్రహింపబడగలదనియు దానికై దిగులు నొందవలసిన పని లేదనియు వారి వారి బుద్ధిని శుద్ధమనర్చుకొనిన చాలుననియు స్పష్టము చేయబడినది. అతీంద్రియం అని చెప్పుట వలన ఇంద్రియ సుఖములందే కాలక్షేపము చేయువారికి ఆ ఆత్మానందము కలలో కూడా కనిపించదని తేల్చి చెప్పివేయడమైనది. మరియు ఆత్మసుఖము అనంతము, అత్యున్నిక్కము అని తెలియజేయబడుటచే తక్కిన అన్ని దృశ్య సుఖములు అంతములని, కావున వానికై పరుగిడరాధని భగవానుడు సూచన చేస్తూ ఉన్నాడు మనకి. అట్టి ఆత్మానందమున మగ్నుడైయుండు యోగి అచ్చోటి నుండి మరల చెలింపడనియు దాని ఎందే రమించుచుండననియు ఇట వచింపబడినది. మకరంధమును పానము చేయు భృంగము కుసుమమును వీడిపోవు నిశ్చగించున ఎప్పటికైనా కూడా మకరందమును త్రావుతున్నటువంటి తుమ్మిదలు, మకరందమును త్రావుతున్నటువంటి తేనెటీగలు దాని వదిలి వెళ్ళునా అని మనకు ఇక్కడ భగవానుడు క్వశ్చన మార్కిచ్చాడు. బింబమును పొందినవాడు ప్రతిబింబమునకై అర్రులు చాచునా? ఒకవేళ చాచినచో అతడింకను పూర్ణ వస్తువును పొందలేదనియే అర్థము. స్వప్న సుఖమునకై పరుగుడు వాడింకను మేల్కొనలేదని ఏ భావము మనకు తెలియబడుతుంది. ప్రపంచములోని అన్ని లాభముల కంటే గొప్ప లాభము అట్టి ఆత్మానందమే. కావున జ్ఞానయోగి ఆ దానిని బడసినప్పుడు దానిని సర్వోత్తమ లాభముగా నుంచి తక్కిన ప్రాపంచిక లాభములన్నిటినీ దాని చుట్టూ దిగదుడిపేయనుచు లోకములో ప్రతి జీవియు లాభమునే కోరును. వర్తకుడు ధాన్యమును కొలుచుటకు ప్రారంభించినప్పుడు లాభం అని కదా మొదలు పెడతాడు. అదే కదా మానవుడి ఆశ. ఒకటి అనకుండా లాభం అని మొదలు పెడుతుంటాడు. కానీ ప్రాపంచిక లాభములను ఎన్నిటిని పొందినను అవి కొంతకాలమునకు నశించిపోవును కదా. ఒకవేళ అవి నశింపకున్నను అనుభవించు తన ఉపాధి అయినను ఒక కాలమున నశించిపోవును కదా. కావున అవి పరమలాభములు కావు, క్షణిక లాభములే. అత్యంతక శాంతి
జనన మరణ దుఃఖ రాహిత్యము నిరతిశయ సుఖము కలుగజేయు ఆత్మానుభవమే పరమలాభము. కనుకనే ఆ దానిని పొందినవాడు తక్కిన ఏ ఇతర వస్తువును గాని లాభమును గాని తుదకు బ్రహ్మాండాధిపత్యమును గాని అధికముగా తలంపడని ఇచట పేర్కొనబడినది. కాబట్టి వివేకవంతుడగు వాడు ఇట్టి భగవద్వాక్యముపై విశ్వాసముంచి అశ్వర ప్రాపంచిక లాభములకై దేవరించి చూడక క్షణికములగు దృశ్య వస్తువుల యొక్క సంపాదన మందే కాలమును వ్యర్థము చేయక ఆత్మప్రాప్తికై యత్నించవలెను అని మనకిక్కడ భగవానుడు తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, నిజమైనటువంటి ఆత్మ అనుభూతి పొందినటువంటి వాడు మనసు ద్వారా ఇంద్రియ సుఖముల ద్వారా ఇంద్రభోగములను ఇంద్రపట్నము నీకు వస్తుంది అంటే కూడా అది తుక్షంగానే తోయబడుతూ ఉంటుంది. ఎందుచేత ఏ భోగ భాగ్యములను అయినా ఇక్కడ నుంచి నీవు చేసుకున్నటువంటి సుకృత ఫలవశము వలన ఆ యొక్క భోగములను అనుభవించి ఈ యొక్క పుణ్యఫలము వీడారగా మళ్ళీ తిరిగి మానవుడై మానవలోకములో జన్మించి మళ్ళీ మొదలు నుండి నీవు ప్రయత్నము చేయవలసి వస్తుంది. ఇంతటి బ్రహ్మ విద్యను సూక్ష్మమైనటువంటి ఇంద్రియ సుఖములకు ఉపయోగించుట ఏ మాత్రము పాడి కాదు. అందుచేత ఈ యొక్క ఇంద్రియ సుఖములకు మనసును ఉర్రూతలు ఊగించక ఇంద్రియ సుఖములకు అతీతముగా ఆత్మసుఖముకై ఆత్మే తానై నిలుచుటకై ప్రయత్నించుట ఉత్తముని యొక్క లక్షణం. అదే ఉత్తమ స్థితి, అదే నిజమైనటువంటి లాభం. మిగతా వాటి అన్నీ కూడా నిజమైనటువంటి లాభములు కాదు. ఒకవేళ నీవు 2 తరముల వరకు సుఖపడగల అంత సంపాదించినా కూడా ఈ ఉపాధి అనేది కోల్పోయినప్పుడు అది ఉన్నా లేకున్నా నిష్ప్రయోజనమే కదా. ఒకవేళ నీ ఉపాధి ఉన్నప్పుడే నీవు సంపాదించినటువంటి ఫలభోగములన్నీ కూడా నిన్ను విస్మరించి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా నిష్ప్రయోజనమే. కాబట్టి అది మార్గము సరైనటువంటిది కాదు. నిజమైనటువంటి లాభం ఆత్మ, ఈ యొక్క మనసు ఆత్మతో మమేకమవడమే. అదే నిజమైనటువంటి లాభము అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.